డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ ఇసుకపుడి రహదారిని 1.70 కోట్ల అంచనా వ్యయంతో సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. పనులకు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ భూమి పూజ చేసి ప్రారంభించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాన్ని పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి నిర్మాణంతో తమ ఇబ్బందులు తొలగనున్నాయని స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు పీగన్నవరం మండలంలో పీగన్నవరం నియోజకవర్గానికి చెందినటువంటి ముంగండ నుండి మాతవారిపేట ఇంచుమించు 4 కిలోమీటర్స్ 2,56,00,000 రూపాయలు దీనికి ఈ అమౌంట్ గ్రాంట్ అవ్వటం జరిగింది. ఇది మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించినటువంటి రోడ్స్ ఇవి. పంచాయతీ రాజ్ రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ అనే దాని మీద మన నియోజకవర్గానికి ప్రత్యేకించి 17,67,00,000 రూపాయలు గ్రాంట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి వివిధ ప్రాంతాల్లో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు చెందినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే ఎలక్షన్ సందర్భంగా మీకు హామీ ఇచ్చానో ఆ హామీని నెరవేర్చుకునే క్రమంలో మరి ఈరోజు ముంగండ గ్రామస్తులకు ఈ మాతవారిపేట ప్రజలకందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మీకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే క్రమంలో నేను ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇది శంకుస్థాపన చేసినటువంటి రోజు నుండి ఇంచుమించు 2-3 నెలల్లో మీకు ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు మంచి రహదారుల నిర్మాణం ఏర్పాటు చేసి మీరు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే విధానంలో కానీ హాస్పిటల్కి వెళ్ళే సందర్భంలో కానీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు మీరు ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కలిసి నాకు ఏ విధంగా అయితే ఎలక్షన్లో ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారో దానికి రుణపడి ఉన్నాను. ఆ రుణం తీసుకునే క్రమంలో ఈ రోడ్లు వేస్తున్నా. ఇదే కాకుండా మీకు మంచినీటి సదుపాయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇతరత్ర మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా సాల్వ్ చేస్తానని ఈ సందర్భంగా మీకు మాటిస్తూ మరి నేను చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్ని మీరు ప్రజలకు ఇంకా గ్రామంలో ఉన్నటువంటి ఇతరులకు కూడా చెప్పి ఈ విషయాన్ని ఏ విధంగా అభివృద్ధి